సో డే 5లో మనం ఆపరేటర్స్ అంటే ఏంటో సింపుల్గా నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 + 7 = 10 ఇది అందరికీ తెలిసింది. ఇక్కడ 3 అండ్ 7 అనేవి ఆపరెంట్స్. సో ఇక్కడ మధ్యలో ఉన్న ప్లస్ అనేది ఆపరేటర్. సో దీన్ని మనం ఆపరేటర్ అంటాం. సో ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అర్థమెటిక్, అసైన్మెంట్, రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చూద్దాం. సో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ దీన్ని ఎక్స్పోనెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 10/5 = 2. అదే 10 mod 5 = 0. సో ఈ మాడ్యులస్ అనేది రిమైండర్ని ఇస్తుంది. అండ్ అలాగే డివిజన్ అనేది మన కోఎఫిషియంట్ ఇస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సో 10/4 = 2.5. అదే 10/4 = 2. సో డబుల్ స్లాష్ యూస్ చేస్తే ఏమైందంటే మనకి డెసిమల్ పాయింట్ అనేది రాదు. అండ్ అలాగే 3 3 = 9. సో దీన్ని సింపుల్ గా చెప్పాలంటే 3² అని అర్థం. సో సో ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది. a = 50, b = 5 అనేది తీసుకున్నాం. ప్రింట్ a + b, a - b, a × b, a/b, a mod b, a ఎక్స్పోనెంట్ b అన్ని ఆపరేటర్స్ కలిపి ఒక ప్రోగ్రామ్ అయితే రాశాను. దీన్ని అయితే రన్ చేసి చూడండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ = ప్లస్ = మైనస్ = ఇంటూ స్లాష్ మాడ్యులస్ ఎక్స్పోనెంట్ a = 50 అనేది తీసుకున్నాను. b = 5 అనేది తీసుకున్నాను. a + b అంటే సింపుల్ గా చెప్పాలంటే a = a + b అనేది దీన్ని షార్ట్ ఫామ్ లో a + b అనేది రాసుకుంటాం. సో a = a + b 55 అవుట్పుట్ వచ్చింది. సో దీన్ని ప్రింట్ చేసినప్పుడు 55 అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. దీన్ని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ 10 kg వెయిట్ అనేది ఉంది. ఇటు పక్క 50 kg వెయిట్ అనేది ఉంది. సో దీన్ని రిలేషన్ చూస్తున్నాం. సో ఏది పెద్దది రెండింటిలో? 50 kg అనేది పెద్దది. సో దీనికి వచ్చేసి డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవి. సో ఇక్కడ కూడా a = 50 అని తీసుకున్నాం, b = 5 అని తీసుకున్నాం. ప్రింట్ a = b, a not equal to b, a గ్రేటర్ దెన్ b, a less than b, a less than or equal to b, a greater than or equal to b. సో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని రన్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే మూడే ఉంటాయి. అండ్, ఆర్, నాట్. సో అండ్ అంటే ట్రూ అండ్ ట్రూ. అప్పుడు మనకు ట్రూ అనేది అవుట్పుట్ వస్తుంది. దీన్ని ఎలా చెప్పాలంటే సింపుల్ గా లైక్ అన్ అంటే ఇక్కడ ఇంటూ అని అర్థం. 1 × 1 1 వస్తుంది. అంటే ట్రూ ఇంటూ ట్రూ = ట్రూ. 1 × 0 = 0. అంటే ట్రూ ఇంటూ ఫాల్స్ = ఫాల్స్ అని అర్థం. నెక్స్ట్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ = ఫాల్స్. అంటే 1 ఆర్ 1 1, 0 ఆర్ 0 0. సో ఈ రోజు హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ యొక్క ఫార్ములా కూడా ఇచ్చేసాను. దీన్ని ఒకసారి ప్రింట్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే డే 5 యొక్క నోట్స్ కావాలంటే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేశాను. లింక్ వచ్చేసి బయోలో ఉంది. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే పైథాన్ ని సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి.